బిచ్చగాడు సినిమా చూసారా? అందులో విజయ్ యాంటోనీ బిచ్చమెత్తుకుంటూ జీవిస్తాడు. అతడి దుస్థితిని చూసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోని ఒకానొక సందర్భంలో విజయ్ యాంటోనీ వెతుక్కుంటూ చాలా మంది వస్తారు. అతడిని చూసి వాహనాల శ్రేణిని ఆపుతారు. ఆ తర్వాత విజయ్ యాంటోనీ ఆ కారులోకి ఎక్కుతాడు. చూసేందుకు ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇటువంటివి రియల్ లైఫ్లో మాత్రమే సాధ్యం. రియల్ లైఫ్లో పాసిబుల్ కావు. కానీ దీనిని నిజం చేసి చూపించాడు ఈ వ్యక్తి. మన దేశంలో శుభ్రమైన నగరంగా పేరు పొందిన ఇండోర్లో ఓ వ్యక్తి యాచకుడిగా జీవిస్తున్నాడు. కాకపోతే అతడు కూటికి గతిలేనివాడు కాదు, గుడ్డకు దిక్కులేనివాడు కాదు. అతడికి ఏకంగా 3 నివాసాలున్నాయి. అంతకు మించి అనే స్థాయిలో కార్లున్నాయి. ఇక ఆటోల గురించి చెప్పాల్సిన పనే లేదు. వడ్డీ వ్యాపారం, భారీగా బంగారం, ఇలా చెప్పుకుంటూ పోతే అతడు అత్యంత ఖరీదైన బిచ్చగాడు. ఇటీవల మధ్యప్రదేశ్ ప్రభుత్వం బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఇందులో అతనికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే బలమైన కారణం. వీధుల్లో యాచక వృత్తి చేసుకుంటూ జీవించే వారికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో యాచించుకుంటూ జీవిస్తున్న మంకీలాల్ అనే వ్యక్తిపై ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. అతడికి పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే వారు అనుకున్నట్టుగా మంగీలాల్ కూటికి గతిలేనివాడు కాదు. అతడికి భారీగా ఆస్తులున్నాయి. అధికారుల పరిశీలనలో మంగీలాల్ ఆస్తులు కోట్లలో ఉన్నాయి. మంగీలాల్ వద్ద 600 స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో భగత్ సింగ్ నగర్, శివనగర్, అల్వాస్ అనే ప్రాంతాలలో 3 నివాసాలున్నాయి. 3 ఆటోలు, స్విఫ్ట్ డిజైర్ కార్లు ఉన్నాయి. ఆ కారు నడపడం కోసం మంగీలాల్కో డ్రైవర్ను కూడా నియమించుకున్నాడు. తాను తన యాచించడానికి ఎక్కడికి వెళ్లాలన్నా ఆ కారులోనే ప్రయాణం సాగిస్తాడు. ఖాళీ సమయంలో మాత్రం అద్దెకు తిప్పుతుంటాడు. మరోవైపు మంగీలాల్ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం 1 BHK ఇల్లు కేటాయించింది. అయినప్పటికీ అతడు బిచ్చమెత్తుకోవడాన్ని, చెక్కతో చేసిన ఒక కార్డు పట్టుకుని ఇండోర్ నగరంలో యాచిస్తున్నాడు. అంతేకాదు సరఫ్ బజార్ ప్రాంతంలో ఫైనాన్స్ వ్యాపారం కూడా చేస్తున్నాడు.